ఫోన్ కాల్స్ తీసుకుందాం. 9652777636. ఇదా ఫస్ట్ కాల్. హలో, నమస్తే అన్న. చెప్పన్నా, లైవ్ లో ఉన్నారు, చెప్పండి. నమస్తే అన్న, సంక్రాంతి శుభాకాంక్షలే. సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి అన్న. మీకు బీబీఆర్ మండల్ భువనగిరి యాదగిరి డిస్టిక్. చెప్పండి. ఏం లేదన్నా, నేను మొన్న గుట్టకు పోయి భువనగిరి నుంచి బీబీఆర్ నుంచి వస్తున్నా. అంటే ఈ విషయం మీకు ఏం చెప్తారంటే, కొంచెం మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి మీరు చెప్తే చాలా మంది వింటారు కాబట్టి కోరుకుంటున్నా. అయితే మన బీబీఆర్ చెరువు కట్ట రాగానే ఏమైంది, మా బాబు ఇంకా కూర్చుని నేను బండి నడుపుతున్నా. మధ్యలోకి వెళ్ళి ఆ పతంగి ఉంటుంది కదా మాంజా సడన్ మెడ చుట్టేసుకుందన్న. మెడలు చుట్టేసుకుంది సడన్. ఎవరికి? మీకా? నాకే. నడుపుతున్నారు మీరు బండి నడుపుతున్నా. నేను మధ్యలోకి పోతున్నా, రోడ్డు మధ్యలోకి వెళ్ళి అక్కడ భువనగిరి బాగా యాదాద్రికి గుట్టకు బాగా పోతున్నాయి బస్సులు లారీలు. ఇక్కడ సైడ్ కట్టేసరికి బాగా వస్తలేవు. నాకు మెడలు చుట్టుకుంది బండి. మా ఇంకా బాబు కూర్చుండు బండి అయిపోవాలన్నా ఏందో అర్థమైతే మాట్లాడుకోలే ఫస్ట్ నాకు. ఆ గొంతు బిరుగు అయిపోయింది, మిగతా కూడా అయిపోయింది, బండి మధ్యలో రోడ్డు మీద అయిపోయింది. అయితే మాంజే తెగలే. అది ఇప్పుడు తెగితే వెళ్ళిపోతుంది, తెగలేదు. అయితే అతను వెక్కిస్తే ఆయన ఏం చేస్తున్నట్టే కిందికి వస్తుంది కదా అని చెప్పేసి లాగుతుంది పైకి. ఎంత నన్ను చూస్తలేడు, అక్కడ దూరం ఉన్నారు. లాగుతా ఉంటే నాకు మెడకు తీయనీకి వస్తలేదు. మా బాబు ఏమైంది డాడీకి ఇట్లా ఎందుకు ఆపిన బండి అని చెప్పేసి వానికి అర్థం అవుతుంది. ఇంకో కూర్చుండు ఆ సడన్ వచ్చేసి చేతులు ఇట్లా చేతులతో మూసి చేతులు దిగినాయి. ఆ మెడకు ఇట్లా కోసుకపోయింది. అది ఆ రకంగా చాలా జరుగుతున్నాయి అన్న. వేరే కూడా జరుగుతాయి. ఇంకెళ్ళి మన బండి వస్తే మాత్రం మేము ఇద్దరం చనిపోతాం అన్న ఆ రోజు. అంతే కదా మరి. ఏముంది, పెద్ద వెహికల్ వస్తే నువ్వు బండి ఆపినావు మధ్యలో. ఎట్లా మరి? ఎట్లా తీసినావు మరి? అన్నయ్య ఎట్లా తీసినావు? మా బాబుకి వచ్చి హెల్మెట్ కి ఇట్లా సీకేసి, హెల్మెట్ ఉంది నాకు, హెల్మెట్ లేకపోతే కళ్ళకి ఇట్లా వస్తుండే ఆ కుత్తే పడ్డది. మా బాబు వచ్చేసి ఆ బండి ఒక చేత నేను పట్టుకున్నా, ఒక చేత వాడు తీసేసిన, ఒక చేత నేను తీసేసిన. చాలా ఘోరం. ఆ పదం గురించి వేటాడుతూ వచ్చి ఏమైందని అంటే నేను ఏం మాట్లాడాలని అర్థం అవుతలేదు. నా గొంతు బిరుగు అయిపోయింది. అప్పటికి వస్తలేదు. ఒక 10 నిమిషాలు నిలబడి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే డాక్టర్ మీ అదృష్టమైనా, నువ్వు చాలా అదృష్టవంతుని నువ్వు అంటున్నావు. ఎడ దొరుకుతున్నాయి చైనా మాంజాలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీకు ఫోటో కూడా పెట్టినా, వీడియో కూడా పెట్టినా. అది అవునా? వీడియో పెట్టినావా? వీడియో పెట్టినా, ఫోటో పెట్టినా. ఆ రోజు మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ ఫార్వర్డ్ చేయమంటే ఇప్పుడు కూడా చేస్తా. చెయ్యి, ఒకసారి చెయ్యి చూద్దాం. ఇలా ఏం కనిపిస్తుందో కానీ. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు చేస్తాను జర, అది ఫార్వర్డ్ చేయి. ఓకే రైట్. నేను నీకు ఇంకొక నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి పెట్టు. మరో కాల్. హలో భయ్యా, చెప్పండి అన్న. హలో అన్న, చెప్పన్నా. ఈ మల్లన్న సాగర్ కోసం మాట్లాడదామని. చెప్పండి బ్రదర్. ఇవి 50 టీఎంసీలు అక్కడ ఇచ్చేసేసి కొన్ని ఊర్లను ఇచ్చేసేసి ఇక్కడికి వెళ్ళి సింగూరు పోయే ఏదైతే ఉందో ప్రయోజనమో అది అక్కడ సింగూరు నింపాలని ఎందుకు ఈయనకు ఇది పుట్టిందో తెలియదు కానీ ఎన్ని ఎకరాలు పోయింది అనేది. ఇప్పుడు మాది ఇక్కడ మెదక్ డిస్టిక్ రెడ్డిపల్లి దగ్గర విలేజ్ మాది. దాదాపు ఒక 15-20 ఎకరాలు పోయింది. మాకైతే ఏం యూజ్ లేదు. పోయిందైతే సింగూరు నింపి ఏమి ప్రయోజనం చేయాలనే ఉద్దేశం ఉంది నాకు. అక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోవాలనే ఉద్దేశం ఉందో తెలియదు కానీ ఈ మల్లన్న సాగరు ఈ దాని నుంచి వచ్చిన కాల్వకు నష్టపోయిన వాళ్ళం చాలా ఎక్కువ. అవునవును, వాస్తవం. ఇప్పుడు అది నేను ఇంతకుముందు చెప్పింది కూడా అదే. అసలు దాని మీద ఒక 2 రోజుల నుంచి దానికోసం చర్చిస్తుంది చూడు. ఇంకో విషయం ఎట్లా తెలిసిందంటే, ఇప్పుడు దాన్ని నింపిన తర్వాత ఒకవేళ ఏదన్నా సంఘటన జరిగింది అనుకో, ఎన్ని లక్షల కుటుంబాలు దాని నుంచి నష్టపోతాయి ఇప్పుడు మళ్ళా. అవును, దీన్ని ఏ విధంగా అరికట్టొచ్చు అనేది అర్థమైతలేదు. అర్థమయ్యేదే ఉంటుంది. అది దేనికి పనికి రాకుండా అవడం తప్ప ఇంకొక ఆప్షన్ ఏం మనకు అనిపిస్తలేదు.
గోదావరి పాలే. రైట్, థ్యాంక్ యూ అన్న. మరో కాల్. హలో, గుడ్ మార్నింగ్ రగన్న. హలో, నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. మాది రామాడు అన్న, కర్ణాటక జిల్లా రామాడు మండలం అన్న. రామడుగు, చెప్పన్న. అన్న సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. నేను బాగా సంవత్సరాల నుంచి మీ అభిమాని అన్న. అన్న ఓకే, అయితే అన్న చెప్పన్నా. హలో చెప్పన్నా. అన్న చెప్పే, మాట్లాడు, వినబడుతుంది. నువ్వు నాతో మాట్లాడు, టీవీ చూస్తున్నావు. అన్న అది కేటీఆర్ కేసీఆర్ ఓటమిని ఒప్పుకుంటలేరన్న. ఏం చేద్దాం? వాళ్ళు కళలో ఉన్నారన్న, కళల భ్రమలో ఉన్నారు. వాళ్ళు మా చెండాలు అన్న, రాష్ట్రాన్ని నాశనం చేశారన్న. ఓకే వాళ్ళు ఓకే అన్న, థ్యాంక్ యూ. టెన్షన్ పడుతున్నావు బాగా. మరో కాల్. హలో, హలో, చెప్పండి అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి రవి గారు. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మీరు చాలా కన్సర్న్ తో ఉన్నారు. అంటే ఇంతమంది మన ప్రగతి భవన్ కన్సర్న్ వద్దలు పెట్టిన తర్వాత అంతమంది వచ్చి రావడము, గవర్నమెంట్ కూడా అప్లికేషన్ తీసుకోవడము, కోర్టులలో రావడము, అదంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే టెక్నాలజీ ఉంది కదా మనకి. ఇప్పుడు యాప్ డెవలప్ చేసి వీళ్ళు ఎక్కడోళ్ళని అక్కడనే మీకు ఏమైనా ఫోన్ల ద్వారా కూడా తీసుకుంటే మొత్తము అప్లికేషన్స్ అన్ని తీసుకోవచ్చు. డూప్లికేషన్ కాదు. ఆల్రెడీ ఇప్పుడు రైతు బంధు కానీ ఇంకో పెన్షన్స్ కానీ అప్లికేషన్ కాకుండా కూడా ఉంటది. తర్వాత నిరుద్యోగ వృత్తి కానీ ఏదైనా డేటా దొరుకుతుంది వాళ్ళకి. పెట్టచ్చు, అదంతా కూడా ఉంది. తర్వాత మెయిన్ ధరణికి సంబంధించిన గ్రీవెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతులకు సంబంధించి దాంట్లో కూడా పాలసీ ఎట్లా తయారు చేయొచ్చు అనేది డేటా దొరుకుతుంది. వాళ్ళు ఇప్పుడు చాలా తాత్సారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఒక ట్రాఫిక్ వైలేషన్స్ లాంటివి రియల్ టైమ్ లో కెమెరాస్ లోపల షూట్ చేస్తుంటే క్రైమ్స్ జరిగి 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్స్ జరిగి డెమోక్రసీని మార్గరీ చేస్తూ చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు అప్రిషియేట్ చాలా ధైర్యంగా గవర్నమెంట్ మారినా కూడా ఎలాంటి డీవియేషన్ లేకుండా చేయడం అనేది గమనిస్తా ఉన్నాం. అదే ఇప్పుడు పాలకులు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొన్ని ఇంటర్వ్యూలో చూస్తుంటే వాళ్ళ చిన్నతనము చిల్లరతనం కనపడిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే కేసీఆర్ ను పరామర్శిస్తాను పోయి కూడా కామెంట్ చేయాల్సినంత తర్వాత దగ్గరగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నారు. అవును, వాళ్ళందరూ మన తరఫున చాలా ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఫైట్ అనే కాదు, పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. ఫైట్ అని అన్నాను, బట్ పరిపాలనకు అవకాశం ఇచ్చినాం కదా. ఇప్పుడు యూనివర్సిటీ బేస్ వాళ్ళ దీనికి రిలేటెడ్ మీకు చాలా ఇన్పుట్స్ ఇస్తామన్నా. మీరు కొంత ఫీడింగ్ తీసుకోండి. ఇది నా నెంబర్. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, శుభోదయం రవి గారు. శుభోదయం అండి, చెప్పండి. మీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీకు కూడా. ఇప్పుడు ఒక చిన్న విషయం. ఇప్పుడు కదరి కృష్ణ గారి లాంటి వాళ్ళను, కంచి ఐలాండ్ లాంటి వాళ్ళను, ప్రొఫెసర్ కాశీం లాంటి వాళ్ళను ఒకసారి మీ స్టూడియోకి పిలిచి మీ ద్వారా వాళ్ళ సందేశాన్ని తెలంగాణ ప్రజలకు యావత్ భారతదేశానికి తెలియజేయాలి. కాశీం గారిది చేశాను. కాశీం గారిది లాస్ట్ 15 days బ్యాక్ చేసినారు. తర్వాత ఐలే గారిది చాలా మంచి మేధావైనే. ప్లస్ కదరి కృష్ణ గారి మధ్య కనపడతలేరు. ఆయన ఇక్కడ ఉన్నట్టున్నారు. కానీ వాళ్ళ సందేశం ఖచ్చితంగా అవసరం తెలంగాణ రాష్ట్రానికి, ప్లస్ ఇంక్లూడింగ్ ఇండియా కూడా. ఎందుకంటే ఈ వ్యవస్థను ఎటు తీసుకుపోతారు, బడులు లేరురా, దవాఖానలు లేరురా అంటే గుడులు గోపురాలను నాశనం చేస్తారు వ్యవస్థను. ఎవడు కట్టుమన్నాడండి ఇవన్నీ? ఎవరి కోసం? ఎవరు బతుకుతున్నారండి?
ఓకే. ఈ వ్యవస్థను ఇట్లా ఇన్నే చేద్దాం. ఈ దేశం మొత్తం ఇజ్రాయిల్ లాంటి దేశాలు, జపాన్, సింగపూర్ లాంటి దేశాలు ఏం చేస్తున్నాయి, ఎంత క్రమశిక్షణతో ఉన్నాయి, ఎంత అన్యాయాన్ని నివారిస్తున్నాయి, ఈ వ్యవస్థలో పడి శాస్త్రు కొంచెం దీని మీద దృష్టి పెట్టి ఈ వ్యవస్థను మాత్రం మార్చాల్సిన అవసరం ఉంది. కొంచెం వాళ్ళని మాత్రం తీసుకోవడానికి ప్రయత్నించాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. హలో హలో, చెప్పండి బ్రదర్. యా అవునండి, చెప్పండి. సార్ ఈ ఫ్రీ బస్ నుంచి మా గురించి మాట్లాడాను. చెప్పండి, మాట్లాడండి. సరే, బాగా కష్టం అయిపోయింది మనకు. బాయ్స్ అసలు బస్సులే దొరుకుతలేవు. అవును, మగవాళ్ళ బాధలు అంతా ఇంత కాదు ఫ్రీ బస్సు. మళ్ళీ రెండోది ఈ 317 గురించి మాట్లాడండి సార్. బాగా కష్టం అవుతాయి. ఏంటి, దేని గురించి అన్న? 317 జీవో కూడా చాలా దారుణం. ఇప్పుడు వీళ్ళు జీవో 46, జీవో 317 వీటి మీద ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఏమేం చేస్తాం అట్లా ఇట్లా అనేది కానీ ఏం సపోర్ట్ లేదు మళ్ళీ. అదే మేము ఇప్పుడు మినిస్టర్లు బాగానే మనకు రిసీవ్ చేసుకుంటుండ్రు, కానీ ఏమైతుందంటే పని అయితే లేదు సార్. చేద్దాం చూద్దాం అదే అంటుండ్రు. మళ్ళా రెండోది రిసీవ్ అయితే మంచిగా మనకు తీసుకుంటుండ్రు. అదే అది ఒకటే ఉన్నది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం హ్యాపీగా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉంది, ఎవరినైనా కలవడానికి అవకాశం ఉంది, సమస్యకి పరిష్కారం వస్తే ఇంకా హ్యాపీ. చాలా మంచి రిసీవ్ ఉన్నాయి సార్. మాత్రం ఓకే. ఈ రెండు విషయాల గురించి కొంచెం మాట్లాడండి సార్. తప్పకుండా. కొంచెం మీడియా కొంచెం మంచిగా రెస్పాన్స్ అంటే మీరే మంచిగా ఉంటుంది సార్. అందు గురించి నేను రోజు చూస్తాను. తప్పకుండా 317 జీవో మీద మళ్ళీ కొన్ని ఫోకస్డ్ గా వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. ఓకే సార్. రైట్ అన్న, రైట్. మరో కాల్. హలో. హలో. ఎస్. హలో, గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఎక్కడి నుంచి అండి? దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. దుబాయ్, చెప్పన్నా. దుబాయ్ రగారేనా? నేనే అన్నా. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. హ్యాపీ సంక్రాంతి అన్న. థ్యాంక్ యూ. ఈ న్యూస్ చాలా డైలీ మార్నింగ్ కంపల్సరీ వింటుంటా అన్న. కరెక్ట్ గా ఉంది మీది. 100% మీరు కరెక్ట్ గా న్యాయం చేస్తారు న్యూస్ కి. అండ్ ఒక్కటే చిన్న మాట అన్న, ఇప్పుడు ఇంతకు ముందు ఒక అతను మాట్లాడిండు ఈ ఇల్లు గోపురాలకు ఎందుకు అని. పబ్లిక్ ప్రజలు జమ చేసుకొని కట్టుకున్న దానికి అతనికి వ్యతిరేకం వచ్చింది. ఒకసారి కేసీఆర్ 1,00,000 కోట్లు నాశనం చేసినందుకు ఒక్కసారిగా మాట్లాడలేరు కదా ఇలాంటి వాళ్ళు. ఒక్కసారి స్పందించలేరు. అన్యాయం చేసిండు, తెలంగాణ నాశనం చేసిండు, ఒక్కసారి స్పందించలేరు. పబ్లిక్ జమ చేసిన డబ్బులతోటి మా చెంపులు కట్టుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంది? ఇలాంటి వాళ్ళే అన్న చాలా దేశాన్ని నాశనం చేసేది. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. మిమ్మల్ని మాత్రం అప్రిషియేట్ చేస్తున్నాం అన్న. ఓకే అన్న, చాలా మంది మిమ్మల్ని లైక్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మరో కాల్. హ్యాంగ్ అవుతుంది మొబైల్. హలో. హలో అన్న, చెప్పండి. చెప్పండి సార్. మీరే చెప్పాలి. అవును, నేనే. సార్ చెప్పన్నా, మాట్లాడు. ధరణి గురించి ఏం మాట్లాడతలేరు సార్? నేను మాట్లాడతలేనా? నువ్వు కాదు, ఎవరు మాట్లాడతలేరు అంటున్నా. మాట్లాడాలి. ధరణి ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఆ పోర్టల్ చూస్తుంది, దాన్ని చేంజ్ చేస్తాం సార్. కమిటీలు కమిటీలు ఎన్ని రోజులు వేస్తారు సార్? కమిటీలు 5-10 సంవత్సరాలు అవుతుంది కమిటీలు వేయబట్టి. చూడాలి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 4 రోజులు అవుతుంది కదా, మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇంకెప్పుడు సార్ ఏం నానబెడతారేమో. కమిటీ నెలకోసారి కమిటీ వేసుకుంటా ఇంకా చేస్తాం అంటూ చేస్తాం లేదు. మీరు ఎన్నేళ్ల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? 5 ఏళ్ల నుంచి సార్. ఇంకొక 4 రోజులు 2 నెలలు ఫేస్ చేయండి. వాళ్ళు 100 రోజులు అయినప్పుడు చేస్తారా లేదా అప్పుడు చూద్దాం. ఇన్నేళ్ళు మనం చేసినాం కదా. కాదు సార్, నానబెట్టద్దు సార్. చేసేది ఉంటే పటాపట్ చేసేసాలి, కానీ దాన్ని నానబెట్టి కమిటీలు వేసి అది చేసి దీనికి అని చెప్తారు సార్. చూద్దాం ఏం చేయండి. ఇప్పుడు ఏమి వేయండి, దాన్ని ఎట్లా మనం చేంజ్ చేస్తాం? కమిటీలు ఏంది, ఎడ కుదురుతుంది, కలెక్టర్ అంటే ఎంఆర్ఓ అంటారు, ఎంఆర్ఓ అంటే కలెక్టర్ అంటారు, ఇట్లనే చెప్తారు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్తారు. మీ సమస్య జెన్యూన్ సమస్య. మేము కూడా ఫోకస్ చేసినాము. చాలా కొన్ని వేల మంది రైతులు ఇట్లా ఉన్నారు మీలాంటి వాళ్ళు.
రైతులు అసలు సబ్జెక్ట్ అడిగిపోతే కలెక్టర్ అంటారు, కలెక్టర్ అంటే ఎంఆర్ఓ అంటారు. అవునవును, వాస్తవమే. ఒక సమస్య కూడా చేస్తలేరు, ఏం పనులు చేస్తలేరు సార్. కరెక్టే. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల నుంచి తిరుగుకుంటూ వస్తున్నాం, అదే పని ఉన్నది. చూద్దాం సార్ ఏమైద్దో, ఏం చేస్తారో వీళ్ళు కూడా చూద్దాం. సరే మరి. రైట్. సరే. రైట్. హలో, టీవీ ఆపండి అన్న. హలో చెప్పండి బ్రదర్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. హ్యాపీ సంక్రాంతి అన్న. హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. చెప్పండి అన్న. కరీంనగర్ నుంచి ఫోన్ చేసింది అన్న. చెప్పన్నా. అన్న ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే రుణమాఫీ చేద్దామని అనుకుంటుందో అన్న, ఆ 32,000 కోట్లు రైతుకు రుణమాఫీ చేస్తుంది, ఓకే అన్న. కానీ ఈ ఏది ల్యాండ్ ఎవరైతే భూమి మార్కెట్ చేసి లోన్లు తెచ్చుకుంటారు అన్న, వాళ్ళు కూడా రిలీజ్ చేసుకున్నప్పుడు అకౌంట్, క్రాప్ లోన్ అకౌంట్ కూడా మొత్తం క్లోజ్ చేసేస్తారు అన్న అది. ఓకే. అయితే వాళ్ళకు కూడా అంటే మన ఎలక్షన్ టైంలో ఏమైందంటే అన్న, క్లోజ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఎంఆర్ఓ అవైలబుల్ లో లేక మండల ఆఫీస్ లో అది లేట్ అయిపోయింది అన్న. ఓకే. వాళ్ళది కూడా ఆల్రెడీ క్రాప్ లోన్ ఉన్న లోన్ మొత్తం కట్టేసుకున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు చేసే రుణమాఫీలో మళ్ళా ఆ కట్టుకున్న డబ్బులు వచ్చే విధంగా ఉండాలన్న. చూద్దాం. అంటే వాళ్ళు ఏదో కార్పొరేషన్ పెట్టి బ్యాంకర్లతో మాట్లాడి బ్యాంకులకి ప్రభుత్వం కట్టేలాగా ప్లాన్ చేసి రైతులకి ఆ వెసులుబాటు కల్పిస్తారట. అవునన్న, అది కార్పొరేషన్ ఏర్పడేసి అది రైతులు ఇస్తారు, అంతవరకు ఓకే అన్న. కానీ ఎవరైతే ఇప్పుడు మార్ట్గేజ్ లోన్ భూమి తాకట్టు బ్యాంకులో తాకట్టు పెట్టి ఎవరైతే లోన్ తెచ్చుకుంటారో అన్న, ఆ మార్ట్గేజ్ క్లియర్ చేసినప్పుడు క్రాప్ లోన్ కూడా మొత్తం క్లియర్ చేయమంటారు అన్న. ఓహో, ఓకే. ఆ క్లియర్ చేసిన వాళ్ళకు కూడా డబ్బులు మళ్ళీ రిఫండ్ అయ్యేటట్టు, ఎందుకంటే క్రాప్ లోన్ వరకు అయితే కట్టిన డబ్బులు అయితే రావాలి కదా అన్న. అవును, అంతే కదా. వాళ్ళు అంటే ఈ 2023 లో మన గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈ 2023 లో ఎంతమంది అయితే ఈ డబ్బులు కట్టుకున్నారు అన్న, వాళ్ళ వరకు వచ్చినా పర్లేదు అన్నది. అవును, అట్లా. ఎందుకంటే అన్న ఎవరైనా రైతే అన్న, ఇప్పుడు కట్టుకున్న డబ్బులు అయితే మళ్ళా రిఫండ్ రావాలి కదా. ఇప్పుడు ఉన్నోళ్ళకైతే లోన్ ఉన్నోళ్ళకైతే కూడా వస్తున్నాయి కదా అన్న చేస్తే. అవును, అట్లా. ఇది కూడా మీరు కనీసం కొంచెం ఆర్థిక మంత్రి, ఇప్పుడున్న ఆర్థిక మంత్రికి కనీసం వాళ్ళ దృష్టికి మీరు తీసుకుపోతారని ఒక నమ్మకంతో చెప్తున్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఖచ్చితంగా, తప్పకుండా. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. సో ప్రజలు వాళ్ళ సమస్యలతో ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో వారి ఆశలని ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంతవరకు సార్ట్అవుట్ చేస్తుందని చూడాలి. సో ఈ ప్రశ్న అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ పడాల్సిన అక్కర్లేదు.